ఈ రోజు నేను సెల్లింగ్ ట్రేడ్ చేద్దామని అనుకున్నాను. సెల్లింగ్ కోసం మన సైకాలజీ అనేది మ్యాచ్ అయిందా లేదా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ప్రీవియస్ డే అనేది ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ దీన్ని రెసిస్టెన్స్ తీసుకుంటూ వెళ్ళింది అనమాట. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఇక్కడ BTST గిటంగా తీసుకుపోయి ఉంటారు, బయ్యర్ సెల్లర్. ఇక్కడ మార్కెట్ అనేది గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఈ సెల్లర్స్ స్టాప్ లాసెస్ అన్ని ఇక్కడ హిట్ అయింది అనుకుందాం. హిట్ అయిన తర్వాత ఇక్కడ బయ్యర్ అనేటోడు ఉంటాడు BTST లో. ఈ బయ్యర్ ని దీనికి మార్కెట్ అనేది బ్రేక్ డౌన్ అనేది చేసింది. ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అనమాట. ఇది ఈ సపోర్ట్ ని బ్రేక్ డౌన్ అనేది చేసింది. చేసిన తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ ఎక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ చేయలేదు, డైరెక్ట్ బ్రేక్ డౌన్ అనేది చేసుకుంటూ వెళ్ళింది. ఇక్కడ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ చేసింది. ఫామ్ చేసి ఇక్కడ ఒక పెద్ద విక్ అనేది ఫామ్ చేసింది. దానికి ఇంత పడింది కాబట్టి ఇక్కడ రీట్రేస్మెంట్ కావాలని నేను వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ రీట్రేస్మెంట్ అనేది వచ్చింది. ఇక్కడికి వెళ్ళి పైకి వెళ్ళి మీరు చూస్తే కిందికి ఫిబ్ వేస్తే మీకు ఇక్కడ 50% జోన్ అనేది వచ్చింది. ఇక్కడ మార్కెట్ అనేది రీట్రేస్మెంట్ అనేది జరిగింది. జరిగిన తర్వాత ఇక్కడ నేను ఒక రెడ్ క్యాండిల్ చూసి ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ పెట్టుకున్నాను. 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నాను. ఇక్కడ నా టార్గెట్ అనేది హిట్ అయింది. చూడండి, ఇక్కడ విక్ అనేది ఎంత ఇంపార్టెంటో చూడండి. క్యాండిల్ కి ఇక్కడ విక్ ఫామ్ చేసింది కరెక్ట్ ఇక్కడ వరకు వచ్చి మార్కెట్ అనేది మళ్ళీ పైకి వెళ్తుంది. ఇక్కడ మనం 3 కన్ఫర్మేషన్స్ అనేవి తీసుకున్నాం. ఒకటి సైకాలజీ, అలాగే విక్ తో పాటు ఫిబొనాచి కన్ఫర్మేషన్ అనేది తీసుకున్నాం. ఎప్పుడైనా సరే మనం ట్రేడ్ చేసేటప్పుడు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ అనేటివి ఇంపార్టెంట్. మీ డైరెక్షన్ బట్టి మీరు ఆ కన్ఫర్మేషన్స్ అనేటివి తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి చార్ట్ రీడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.